ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయము చౌరంగినాథ్ మందిర్ ఆలయం. ఇది బుద్ధ కేదార్ వెళ్ళేటప్పుడు మనకైతే కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికలే చార్ధామ్ మొత్తం మేము సాగిన వెహికల్. అదేనండి మా రథం. అండ్ ఇతను మా రథసారథి. మాతో పాటు ప్రయాణించి అతను కూడా రాత్రంతా జర్నీ చేసి అలిసిపోయి పనుకున్నాడు. నెక్స్ట్ రోజు ఇది గుప్తకాశీలో తీసిన ఫోటో. ఎక్కడైతే గుప్తకాశీలో స్టే చేసామో అక్కడి వాళ్ళతో మేము దిగిన ఫోటోలు, రెస్టారెంట్ వాళ్ళతో. మేమైతే బుద్ధ కేదార్ నుంచి గుప్తకాశీకి చేరుకొని విశ్రాంతి తీసుకున్న సమయానికి రాత్రి 12-1 గంట ప్రాంతం అయితే అయ్యింది. దాని తర్వాత తెల్లవారుజామున లేయాల్సిన మేము కొద్దిగా ఆలస్యం కావడం వల్ల కాఫీలు, టీలు, టిఫిన్లు మేము ఫ్రెష్ అప్ అయి బయలుదేరే టైంకి 9:30-10 ఆ ప్రాంతం అయితే అయ్యింది. దాని తర్వాత గుప్తకాశీ నుంచి సోన్ప్రయాగ్ అయితే చేరుకున్నాం. సోన్ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ స్వామి ఆలయానికి చేరుకునేదానికి మధ్యలో గౌరీకుండ్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం కాలినడక ద్వారా కేదార్నాథ్ స్వామిని దర్శించాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే మేము సోన్ప్రయాగ్ అయితే చేరుకున్నాం. ఇంకా మేము 14 మంది కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయడానికి ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ షూస్, అలాగే స్టిక్స్, ఇంకా థర్మల్ క్లాత్స్, రెయిన్ కోట్స్ ఇవన్నీ ప్యాకింగ్ చేసుకుని కరెక్ట్గా వెళ్ళే టైంకి మావాడు చెప్తాడు తర్వాత ఏమైందని. सुनो 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 यात्री लोग सुनो, केदारनाथ में आज मौसम खराब है, इसलिए आज केदारनाथ धाम बंद है. పైన కేదార్నాథ్ స్వామి వద్ద వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల మా ప్రయాణం అయితే సోన్ప్రయాగ్లోనే ఆగిపోవడం అయితే జరిగింది. చూసారా అండి, 2.5 సంవత్సరం క్రితం, అంటే మా వాడికి అప్పుడు 7 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు ఎలాగుంది. ఆ వయసులో జరిగిన సంఘటనని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వాడు అదే స్లాంగ్లో చెప్పడం, అది ఒక విశేషం. మెమొరీ. ఆ మెమొరీని మీతో షేర్ చేసుకున్నానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత సోన్ప్రయాగ్లోనే ఆగిపోయిన మేము డిసప్పాయింట్ మూడ్లో ఉండగా మా రథసారథి అయిన, అదేనండి మా డ్రైవర్ అయిన అమిత్ మాకైతే ఒక సలహా ఇచ్చాడు. అది త్రియోగి నారాయణ టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి మాకైతే సలహా ఇచ్చాడు. ఆయన సలహా మేరకు మేమైతే త్రియోగి నారాయణ టెంపుల్కి వెళ్ళాం. ఇది సోన్ప్రయాగ్ నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయానికి అయితే చేరుకున్నాం. ఈ ఆలయం యొక్క ముఖ్య విశేషం ఏంటంటే శివపార్వతులకి స్వయంగా వివాహం జరిగిన స్థలం ఈ ఆలయం. ఈ ఆలయం యొక్క ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు శివపార్వతులు వివాహంలో వాళ్ళు తిరిగిన హోమం, అగ్నిహోమం ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా వెలుగుతూ ఉండడం విశేషం. ఆ త్రియోగి నారాయణలోనే రాత్రి మేము విశ్రాంతి చేసి ఘర్క ఖానా అంటే ఇంటి ఫుడ్ అన్నమాట, అక్కడ మేము వండించుకొని తిని బెండకాయ వేపుడు, పప్పు, సాంబార్, చపాతీ, అదేనండి పుల్కా, ఇలా ఘర్క ఖానా తిన్న తర్వాత మేము విశ్రాంతి చేసి తర్వాత రోజు మా ప్రయాణం అయితే సోన్ప్రయాగ్కి అయితే మరలా తిరిగి బయలుదేరాం. అక్కడ నుంచి వాతావరణం బాగుండడంతో మాకు గౌరీకుండ్ వెళ్ళడానికి ప్రైవేట్ వెహికల్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది అక్కడ నుంచి. సో దాంట్లో అయితే మేమైతే బయలుదేరాం. గౌరీకుండ్కి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి
కేదార్నాథ్ స్వామి ఆలయాన్ని చేరుకునేదానికి 24 కిలోమీటర్ల ట్రెక్కింగ్ అయితే చేయవలసి వస్తుంది. సో అదైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. పక్కనే ఉన్నది గుర్రాలు అవి మొత్తం ఆగి ఉన్న స్థలాలు. ఇక్కడ నుంచి గుర్రాలు కూడా స్టార్ట్ అవుతాయి మనకి. ఇలా ట్రెక్కింగ్ అవి చేసుకున్న తర్వాత కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అందరం అయితే ఒక దగ్గర బస చేసాం. అక్కడ కొద్దిగా రెస్ట్ చేసుకునేదానికి కీరాలు, వాటర్ బాటిల్స్ అవి అయితే కొద్దిగా అవైలబుల్ ఉన్నాయి. ఇవి దారి మొత్తం కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. సో మేమైతే స్టార్టింగ్ కాబట్టి ఇక్కడనే కూర్చొని కొద్దిగా రెస్ట్ అయితే తీసుకున్నాం. అందరం కూడా తిరిగి అదే ఉత్సాహాన్ని మళ్ళీ చూపుతూ ముందుకైతే బయలుదేరాం. జయ హో శంకరా. మన గౌరీకొండ నుంచి కాకుండా ఇక్కడ నుంచి కూడా మన కేదార్నాథ్ స్వామి ఆలయాన్ని చేరుకునేదానికి బుట్టీలు, డోలీలు, గుర్రాలు ఇక్కడ నుంచి కూడా మొదలవుతాయి. మేరా కర్మ తూ హీ జానే క్యా బురా హై క్యా భలా, తేరే రాస్తే పే मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा हर लिया तमस्या. हर हर महादेव शंभो शंकरा, हर हर महादेव शंभो शंकरा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. हर हर महादेव. అలా జైకారాలు చెప్తూ మేమైతే మా ప్రయాణాన్ని మళ్ళా తిరిగి అంతే రెట్టింపు ఉత్సాహంతో మేమైతే స్టార్ట్ చేసాము. మీరు చూస్తున్న ఈ వంతెనే రాంబాడి వంతెన అని అంటారు. ఇక్కడ నుంచే అసలైన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 2013లో వరదల కారణంగా కొట్టుకుపోయిన ప్రదేశం కూడా ఇది. అక్కడ ఉన్న మందాకిని నదిని మీరు కూడా చూడండి. समय क्या प्रलय, दोनों में तेरी महानता, महानता, महानता. सीपियों की ओट में मोतियां हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह. मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा, अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा. तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा. नमो नमो शंकरा, भोलेनाथ शंकरा, जय तेरो గౌరీకొండ నుంచి ఇక్కడ వరకు చేరుకునేదానికి 12 నుంచి 15 కిలోమీటర్ల దూరం అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. దీని తర్వాత నుంచి అసలైన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర 70 నుంచి 80 డిగ్రీల వేరియేషన్లో ఇంకా హైట్ అయితే పెరుగుతుంది. అందువల్ల మా బాబుని ఇక్కడి నుంచి డోలి ద్వారా పైకి అయితే చేరుకున్నాం. 2 కాళ్ళతో ప్రయాణమైన నా జర్నీని ఒక కర్ర యాడ్ చేసుకుని 3 కాళ్ళు, దాని తర్వాత మా వాడిని డోలి ఎక్కించిన తర్వాత వాడి కర్ర సహాయంతో అంటే మొత్తం 4 కాళ్ళతో నేనైతే కేదార్నాథ్ని అయితే చేరుకున్నాను. వాళ్ళైతే ఎంతో స్పీడ్గా అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ వెనక నేను కూడా పరుగులు పెడితే వెళ్ళడానికి నాకైతే 4 కాళ్ళతో అయితే వెళ్ళాల్సి వచ్చింది. మనం వెళ్ళే దారిలోనే వెళ్ళే గుర్రాలు, వచ్చే గుర్రాలు, అలాగే వెళ్ళే డోలీ వాళ్ళు, వచ్చే డోలీ వాళ్ళు, అలాగే బుట్టి వాళ్ళు కూడా. ఇంకా మనము అదే దారిలో వెళ్ళాలి, అదే దారి గుండా రావాలి. సో ఎంతో రద్దీగా ఉంటుందండి ఆ స్థలం అయితే, అంటే ఆ వెళ్ళే దారి అయితే చాలా రద్దీగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం నేను గమనించిన విశేషం ఏంటంటే బాగా ఉన్న వాళ్ళు, హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా, అంటే ఎక్కగలిగే వాళ్ళు కూడా గుర్రం అని ప్రిఫర్ చేస్తున్నారండి. సో ఇదేంటంటే శివుని యొక్క మరొక పేరు పశుపతినాథుడు.
అంటే ఆ శివుని యొక్క అనుగ్రహం పొందడానికి మనమైతే వెళ్తున్నాం. అంటే అంత కష్టపడి అంత దూరం అయితే వెళ్తున్నాం. కానీ అక్కడికి చేరుకునేదానికి నోరు లేని ఆ మూగజీవాల మీద ఎక్కి అంత దూరం వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దేనికని చెప్పేసి అంటే శివునిని పశుపతినాథుడు అని కూడా అంటారని చెప్పి ముందుగా చెప్పారు. సో పశువులని హింసించకుండా మనమైతే అంతగా మనం ఎక్కలేని వాళ్ళము ఒక పని చేద్దాం, డోలీలో అయితే వెళ్దాం. ఎంతవరకు అయితే వెళ్ళగలమో నడుచుకుంటూ వెళ్దాం. అక్కడ నుంచి డోలీ ద్వారా అయితే వెళ్దాం. ప్రతి ఒక్క గ్యాంగులో ఒక్క మహానుభావుడు అయితే ఉంటాడు, కానీ మా గ్యాంగులో 2 మహానుభావులు వీళ్ళేనండి. వీళ్ళు చూడండి, నా గురించి ఇది ఎక్కడ పిలుచుకొని వచ్చాడు, అసలు ఇంటికి వెళ్తామా లేదా, ఎప్పుడు వెళ్తాం, ఇంకా ఎంత ఎత్తు ఉంది అనుకున్నట్టుగా లేదు ఆ ఫోటో. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కేదార్నాథ్ స్వామి యొక్క బేస్ క్యాంప్. గుర్రాలు కానివ్వండి, డోలీలు కానివ్వండి, బుట్టీలు కానివ్వండి ఇక్కడ వరకు వచ్చి ఆగుతాయి. మా వాడిని బుట్టి ఎక్కడం వల్ల వాడితో పాటు నేను కూడా స్పీడ్గా రావడం జరిగింది. వాళ్ళ స్పీడ్కి నా స్పీడ్ మ్యాచ్ అవ్వడం వల్ల మా వాళ్ళని వదిలేసి నేను వీడితో పాటు అయితే రావడం జరిగింది. అలా రావడం వల్ల మా వాళ్ళు కొద్దిగా వెనకబడిపోయారు. మేము ఉన్న 14 మంది కాస్త విడిపోయాం. ఫైనల్గా నేనైతే బేస్ క్యాంప్కి మా వాడితో పాటు చేరుకోవడం వల్ల ఒక టెంట్ అయితే రెంట్కి తీసుకున్నాను. కానీ ఆ సమయానికైతే వాన ఎంతో విపరీతంగా పడుతూ ఉండింది. ఉరుములు, పిడుకులు, మంచు గడ్డలతో వానలు పడటము. మా వాడు దాన్ని ఫస్ట్ టైం చూడడంతో ఆ టెంట్లోనే కూర్చొని వాడైతే భయపడి ఏడవడం అయితే స్టార్ట్ చేసేసాడండి. ఆ స్టార్ట్ చేసిన తర్వాత వాడు కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నాడు. బంధువులను అడుగుతూ ఉన్నాడు, వాళ్ళ అమ్మని అడుగుతూ ఉన్నాడు, అందరిని అడిగితే నన్నైతే చాలా ఇబ్బంది పెట్టాడు. ఫైనల్గా అయితే అక్కడికి ఫస్ట్ మా అల్లుడైతే వచ్చాడు. తర్వాత వీడికి టెంట్ ఎక్కడ ఉందో తెలీదు. సో నాకు ఇతను ఎక్కడ ఉన్నాడో తెలీదు. అలా మా ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల నేను మళ్ళీ వేరే అతను ఫోన్ తీసుకుని మా అల్లుడికి ఫోన్ చేసి వాడిని మళ్ళీ పిలుచుకురావడానికి వెళ్ళడానికి టెంట్లో ఉన్న నా కొడుకుని జిప్ వేసి లాక్ వేసేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడైతే నేను ఎప్పుడైతే జిప్ క్లోజ్ చేశానో అక్కడ ఓన్లీ 5-6 టెంట్లు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడైతే ఇతని దగ్గరికి వెళ్ళి నేను ఇతని దగ్గర నుంచి ఆ వర్షంలో ఇతను కూడా భయపడుతూ మాయ చాలా ఇదిగా ఉంది, అసలు ఏం ఇంత డేంజర్గా ఉంది అంటున్నాడు. నేను మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఇదిగో మీకు చూస్తున్నారు కదా ఎన్ని బ్లూ కలర్ టెంట్లు అయితే ఉన్నాయి. మా వాడిని అయితే తప్పిపోయాను. తప్పిపోయిన తర్వాత వాడిని అయితే పిలుస్తూ ఉన్నాను. వాడి పేరు పెట్టి పిలుస్తూ ఉంటే వాడు అంటూ ఉన్నాడు పప్ప అంటున్నాడు. కానీ మాకైతే ఆ వాన్లో వాడు ఏ టెంట్ నుంచి అరుస్తున్నాడు అర్థం కాలేదు. అంత అయోమయంలో అయితే ఉండిపోయాం. ఫస్ట్ టైం ఆ వాన చూసి ఆ అట్మాస్ఫియర్ని చూసి మేము కూడా చాలా అయితే భయపడిపోయాం యాక్చువల్గా. కానీ అయితే నాకైతే ఎంజాయ్మెంట్ అయితే ఉండింది. కానీ మా వాళ్ళందరూ భయపడిపోయి ఏడ్ చేసుకుని ఒకళ్ళు విడిపోయి అందరం మళ్ళీ రాత్రి ఇదిగో టెంట్లో 9 గంటల ఆ ప్రాంతంలో అయితే చేరుకున్నాం. అప్పుడు వరకు అయితే మా వాడు అయితే కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళ మావయ్యని అడుగుతాడు, వాళ్ళ మావయ్య వచ్చాడు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మని అడుగుతారు, వాళ్ళ అమ్మ, దాని తర్వాత వాళ్ళ అత్త, అందరూ ఒక బంధువులందరినీ వాడు చూసే వరకు వాడైతే ఆ రాత్రి కూడా నిద్ర కూడా పోలేదు. అందరము ఆ రాత్రి ఆ టెంట్లో కూర్చొని అందరం అంటే కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్కి మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ రాత్రి అంతా కొద్దిగా మేలుకొనే ఉంటాం ఆ రోజు. దేనికంటే ఆ టెంట్ లోపలికి కూడా నీళ్ళు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే అక్కడి వాతావరణాన్ని మనం అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మాకైతే ఆ ఫీలింగ్స్ అయితే ఉండింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఆ వాతావరణానికి వాళ్ళు అసలు ఏమీ భయపడలేదు. దేనికంటే వాళ్ళకి ఆ వాతావరణం అనేది అలవాటు అయిపోయింది. అలా ఆ వర్షంలో ఆ రాత్రంతా -3, -4 డిగ్రీస్ టెంపరేచర్లో ఆ చలికి వణుకుతూ మేమైతే నెక్స్ట్ రోజు ఆ కేదారనాథుని దర్శనం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి అనేది ఎదురు చూస్తూ ఉండడంతో అలా ఎదురు చూస్తుండడంలోనే తెల్లారిపోయింది. ఆ తెల్లవారుజామునే మేము కూడా తయారయ్యి ఎప్పుడైతే టెంట్ నుంచి బయటకు వచ్చామో అద్భుతమైన దృశ్యం చూడండి, మీకు కూడా ఎలా అనిపిస్తుందో స్వర్గంలో ఉన్నట్టే ఉండింది. ఆ ముందు రోజు పడిన కష్టమంతా చూడడమే మేమైతే మర్చిపోయాం. అసలు మమ్మల్ని మేమే మర్చిపోయి ఆ చుట్టుపక్కల మొత్తము షూటింగ్ చేస్తూ ఉంటే అసలు బయటికి రావడమే ఆ టెంట్లో నుంచి చూడండి అసలు ఎంత బాగా ఉంది. అసలు ఇది స్వర్గానికి దారి చూపించే ఒక అద్భుత ప్రపంచం. అందుకే దీనిని దేవభూమి అని అంటారు. ఇక్కడ స్వయంగా ఆ భోళాశంకరుడు కానివ్వండి, ఆ నరనారాయణుడు కానివ్వండి, ఆ దేవతల ద్వారా
ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వదిలిన గాలి మన శరీరానికి తగిలి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క మనిషికి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ భక్తుడికి కూడా ఆ వైబ్రేషన్ అనేది మనకైతే తగులుతూ ఉంటుంది. ఒక మనిషిని ఆధ్యాత్మికంగా మార్చడానికి గల కారణాలు అన్నీ ఈ ప్రదేశంలో పుష్కలంగా దొరుకుతాయి. మేము ఇక్కడ భగవంతుని దర్శించడానికి క్యూ లైన్లో నిలబడి ఉన్నాము. కానీ మా పక్కనే చనిపోయిన వారిని తెల్ల బట్టల్లో చుట్టి కిందకైతే తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు. అవి చూసి మారకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ట్రెక్కింగ్ కాకుండా హెలిప్యాడ్ నుంచి వచ్చేవారు ఇక్కడ వరకు డైరెక్ట్గా అయితే దిగుతారు. ఆ ప్రదేశమే ఇది. ఇక్కడ నుంచి కేదార్నాథ్ స్వామికి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. लोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव है महेश्वरा रुद्रदेव है महेश्वरा रुद्रदेव है महेश्वरा नमो नमो शंकरा भोलेनाथ शंकरा जय लोकनाथ शंभु हे शिवाय शंकरा. నా దగ్గర అయితే నేను తీసిన ఫోటోలు వీడియోలు అయితే నా దగ్గర అయితే మిస్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళ ద్వారా ఎవరైతే కనపడుతున్నారో వీళ్ళ ద్వారా వీళ్ళు తీసిన చిన్న చిన్న బిట్స్ ఫొటోస్ని మొత్తం తీసి ఒక వీడియోగా చేసి మళ్ళీ మీ ముందుకు నా మెమరీ లాగా తీసుకురావడానికి నాకైతే వీళ్ళ సపోర్ట్ అయితే చేశారు. ఇక్కడ మా వెనక పక్క మీకు కనపడుతున్న ఈ శిలనే భీమ్శిల అని అంటారు. ఇది 2013లో ఆపద వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కాపాడింది ఈ శిల. అందువల్లే దీన్ని భీమ్శిల అని అంటారు. అలా దర్శనమైన తర్వాత కొన్ని ఫోటోలు మేము మెమొరీగా తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మేమైతే తిరిగి బయలుదేరాం. ఆ స్వామిని దర్శించి గౌరీకొండకి దిగే ప్రాంతంలో కాలినడకన కొన్ని ల్యాండ్ స్లైడ్స్ అయితే అయినాయి. అందులోని వీడియోలు మీ ముందుకు. కేదార్నాథ్ స్వామిని దర్శించిన మేము మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం అప్పుడు తిరిగి బయలుదేరాం. తర్వాత సోనప్రయాగ చురికిన వరకు రాత్రి 8 వరకు అయితే అయ్యింది. దాని తర్వాత మళ్ళా గుప్తకాశీ వరకు ప్రయాణం చేసి తర్వాతి రోజు బద్రీనాథుడిని దర్శించుకునేదానికి బయలుదేరాం. బద్రీనాథ్ విష్ణుమూర్తి వారు స్వయంగా నరనారాయణి రూపంలో అక్కడ దీక్ష చేస్తూ ఉండగా బదరి రూపంలో అంటే రేగి చెట్టు రూపంలో లక్ష్మీదేవి నీడలో విష్ణుమూర్తి వారు అక్కడ తపస్సు చేశారు. అందువల్లే ఈ ఆలయాన్ని బద్రీనాథ్ అని చెప్పేసి అంటారు. అంటే బదరీనాథ్ కాలక్రమేణా బద్రీనాథ్గా అయితే మారింది.
అలాగే ఈ ఆలయం ఛోటా చార్ధాంలో ఒక ఆలయం, ముఖ్యమైన అసలైన చార్ధాంలో కూడా ఒక ఆలయం. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి. జగజ్జాలపాలం గజత్కంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభూనీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్తీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం భజేహం. సారం జలాంతర్విహారం ధారావారహారం చిదానందరూపం మనోజ్ఞస్వరూపం ధృతానేకరూపం భజేహం భజేహం. అలా చార్ధాం ముగిసిన తర్వాత మేమైతే అదే రోజు రాత్రి నుంచి తెల్లవారుజామున 8 గంటల వరకు కంటిన్యూస్గా యథేతథంగా మా డ్రైవర్ అయితే అమిత్, అతనైతే కంటిన్యూస్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. అంటే దగ్గర సాయంకాలం బద్రీనాథ్ నుంచి మేము సాయంకాలం 6 గంటలకు బయలుదేరితే తర్వాత రోజు హరిద్వార్ 8 గంటల వరకు చేరుకున్నాం. అంటే అతను కంటిన్యూస్గా దగ్గర 13 గంటల కొండ ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి హరిద్వార్లో అయితే దింపాడు. ఆ దింపిన సమయంలో ఎప్పుడైతే మేము దిగుతున్నామో, లగేజ్ కూడా దింపుకుంటున్నామో, ఆ టైం అప్పుడే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కూడా బయలుదేరడానికి రెడీగా ఉండింది. సో అంత టెన్షన్ మీద మేమైతే తిరిగి బయలుదేరాం. కానీ మా మనసులో మాత్రం అక్కడనే వదిలేసాం. విముక్తిర్నిదానం హరారతిమానం స్వభక్తానుకూలం జగత్తేక్షమూలం నిరస్తార్థశూలం భజేహం భజేహం. మా మనసులు అక్కడే వదిలేసాం అని చెప్పి దేనికన్నాను అంటే, ఉత్తరాఖండ్ అనేది దేవభూమి. ఆ దేవభూమిలోని ఈ చార్ధామ్ యాత్ర మేమైతే చేసుకుని ముగించాం. అలాగే చార్ధామ్ అంటే యమునోత్రి, యమునా నది యొక్క జన్మస్థలం. గంగోత్రి, గంగా నది యొక్క జన్మస్థలం. గంగా నది ఇక్కడ నుంచే జీవనదిగా ప్రవహించి మన భారతదేశం అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే కేదార్నాథ్, స్వయంగా మన భోలాశంకరుడు అక్కడనే 6 నెలలు దేవతల కొరకు, 6 నెలలు ప్రజల కొరకు, అంటే మన గురించి అక్కడైతే వెలిసి ఉంటారు. అక్కడ ఉన్న ఇంకొకటి ఏంటంటే, స్వర్గం నుంచి ఆ గాలి అనేది వస్తుంది అని చెప్పేసి అంటారు కదండి. అదైతే నిజం. అక్కడికి వెళ్తే మనకు కూడా అదే ఫీలింగ్స్ అయితే మనకు కూడా కలుగుతుంది. అలాగే బద్రీనాథ్, స్వయంగా శ్రీ మహావిష్ణువు వెలిసిన ప్రదేశం. సో ఇంతటి యాత్రని, చార్ధామ్ని మేమైతే కంప్లీట్ చేసుకుని మీ ముందుకైతే నా మెమొరీస్ని తీసుకొని వచ్చాను. సో మీకు కూడా ఇది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మా జర్నీ కూడా రిటర్న్ అవుతూ వచ్చి తర్వాత రోజు ఢిల్లీకి చేరుకున్నాం, హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి అయితే చేరుకున్నాం. తిరిగి వచ్చినప్పుడు మా వాళ్ళ కాళ్ళు చూడండి ఎంత లావుగా అయిపోయినాయో. ట్రైన్లో మేము తీసిన ఫోటో అది.